ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన ఓ గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయమును, మనస్సును మీరు మాకు దయచేయండి. మీ మాటలలోని సత్యాలను మేము నేర్చుకొని, అన్వయించుకొని, క్రీస్తుని పోలిన జీవితాన్ని జీవించి మీకు మహిమ తెచ్చే వారముగా ఉండునట్లు మీరేమో ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ దినమున చేరి వచ్చిన మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా వందనస్తులు మా ఇంటూ ఉన్నాం. గత 3 నెలలుగా, ఇది వాస్తవానికి 3వ నెల చివరి ఆదివారం, ఈ ఆదివారంతో రేపటితో ఈ నెల కూడా ముగించబడుతుంది. గత 3 నెలలుగా మనము ఈ అంశాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. రూపాంతరపు జీవితము. రూపాంతరపు జీవితము దేవుడు మనకు, అది ఆయన ఇచ్చిన బహుమానం. మన పాత స్థితిలో నుండి ఆయన మనలను రక్షించుకొని మంచి జీవితాన్ని, లేక నూతనమైన జీవితాన్ని ఆయన మనకు దయచేశాడు. ఆ నూతనమైన జీవితాన్ని ఆయన దయచేయటం మాత్రమే కాదు, కానీ నూతనమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలాంటి స్థితిలో నుంచి మనలను లేవనెత్తాడు అనేది మనం చదివిన ఎఫెసీ పత్రికలో మనం మొదటి నుంచి చూసినట్లయితే, చచ్చిన స్థితిలో నుంచి మనల్ని బ్రతికించాడు. చచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో, ఎలా ఉంటుందో పరిస్థితి మనకు తెలుసు. అదే చచ్చిన వ్యక్తి బ్రతికితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. చనిపోయిన ఒక వ్యక్తిని అలానే మనం ఉంచితే 1 రోజుకో, 2 రోజులకో, లేదా 3 రోజులకో పాడైపోయి వాసన వచ్చి పనికి రాకుండా పోతుంది ఆ బాడీ. కానీ జీవము కలిగిన వ్యక్తి, ఒకవేళ అదే చనిపోయిన ఆ వ్యక్తిని ఏదో చేసి దేవుడు బ్రతికించటమో, లేకపోతే డాక్టర్లు బ్రతికించడం, ఏదో ఒకటి జరిగింది అనుకోండి, అక్కడి నుంచి తన యొక్క జీవితము ఆ యొక్క రోటల్నెస్ నుంచి, ఆ కుళ్ళుతనములో నుంచి మరలా ఫ్రెష్గా, చక్కగా ఆ యొక్క జీవితాన్ని మనం చూడగలం. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దాని గురించి మాట్లాడుతూ రాస్తున్నారు కదా, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనము ఇప్పుడు బ్రతికిన వారం అనగా స్పృహ. చచ్చిన వాళ్ళకి స్పృహ ఉండదు. సచిన శవం దగ్గరికి వెళ్ళి కొడితే స్పృహ ఉంటుందా? ఎవరిని చనిపోతే వెళ్ళి పైన పడి ఓ అని ఏడ్చేస్తూ ఉంటాం, కానీ మనం ఏడ్చేది పొరపాటున వింటారా? ఏమో నాకు తెలిసి అసలు వినపడదు కూడా. వినపడితే లేచి కూర్చోవాలి కదా, వినపడదు. కానీ అది మన రోదన, వేదన, ఓకే, దాన్ని పక్కన పెడితే అదే బ్రతుకున్న వ్యక్తికి స్పృహ ఉంటుంది. తను ఏమి చేస్తున్నాడో, తను ఏమి చేస్తుందో అనే స్పృహ ఉంటుంది. ఆ స్పృహకు తగినట్లుగా జీవిస్తారు. చచ్చిన వ్యక్తిని ఎక్కడ పడేస్తే అక్కడ పడేస్తారు. ఎక్కడ పడేశారో కూడా తెలియదు. చక్కటి ఫ్రీజర్లో పెడితే చనిపోయిన తర్వాత నేను ఫ్రీజర్లో ఉన్నాను అని తెలుస్తుందా? స్పృహ లేదు. లేదా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మట్టిలో పెడితే నేను మట్టిలో ఉన్నానని తెలుస్తుందా? స్పృహ ఉండదు, కాబట్టి తెలియదు. చాలా సంవత్సరాల క్రితం నేను పరిచర్యలోకి వచ్చిన కొత్తలో ఒక వృద్ధురాలు చనిపోయారు. మంచి వర్షాలు పడే సమయం, సుందరయ్య నగర్, రాజీనగర్ ప్రాంతంలో నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సమాధి కార్యక్రమాన్ని జరిగించాలి అంటే జస్ట్ ఆ గొయ్యి తవ్విన 2 అడుగులకే నీళ్ళు ఊరుతూ ఉండేవి. మొత్తానికి అక్టోబర్ సీజన్, అది అక్టోబర్ మంత్, అది బాడీని తీసుకున్నాం, అక్కడికి వెళ్ళాం.
వాళ్ళేమో లోపల దిగి ఆ నీళ్ళన్నీ తోడతా ఉన్నారు, ఊరుతా ఉన్నాయి, తోడతా ఉన్నారు, ఊరుతా ఉన్నాయి. చివరికి ఏం చేయలేక ఆ బాక్స్ నల్ల దాంట్లో పెట్టేసి మట్టేసి పూజ చేయాల్సి వచ్చింది. అంటే ఆ బురదలో వేసామని తెలుస్తుంది. ఆ తర్వాత నా ముందు పనిచేసిన పాస్టర్ గారు చెప్తూ, ఆమె ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత శుభ్రంగా, కానీ ఇంట్లోకి రావాలంటే బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని, అంటే ఎంత శుభ్రంగా జీవించిందానా, అలాంటి ఆమెను తీసుకెళ్ళి నువ్వు బురదలో పెట్టావా అన్నాడు నా ముందు పనిచేసిన పాస్టర్ గారు. అంటే వాళ్ళకి తెలియదు, మనము మరణములో ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో మనకి స్పృహ లేని వారముగా, మన యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయో స్పృహ లేని వారముగా మనం ఉంటే, ఆ స్పృహను మనకు దేవుడే తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగించాడు. ఆ స్థితిలో నుండి మనలను జీవము కలిగిన స్థితిలోనికి ఆయన లేవనెత్తాడు. అందుకనే ఈ ఎఫెస్సి సంఘానికి మాటల జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెస్సి పట్టణము చాలా పెద్ద వర్తకం ఉన్న పట్టణము. అక్కడ మంచి పెద్ద దేవాలయం ఉంది. ఆ డయానా అనే దేవతని ఆరాధించేవారు. ఆ ఎఫెస్సి పట్టణము గ్రీసు దేశస్థులు ఎక్కువ మంది ఉన్న ప్రాంతం అది. గ్రీక్ ఫిలాసఫీ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. సో అలాంటి ప్రాంతానికి సువార్తను పౌలు తీసుకొని వెళ్ళాడు. అది కేవలము ఆ యొక్క అన్య దేవతలకు ప్రాంతమే కాదు, కానీ ఎఫెస్సి పట్టణము పౌలుకు కూడా సువార్తను పంచటానికి ఒక మంచి ప్రాంతంగా ఎన్నుకొని, మిగిలిన ఆయన సేవ చేసిన రోజుల్లో ఎక్కడ కూడా అన్ని రోజులు లేడంట, కానీ ఎఫెస్సి పట్టణంలో మాత్రం దాదాపుగా 3.5 సంవత్సరాలు అక్కడే ఉండి పరిచర్య చేశాడంట. అలాంటి ఆ యొక్క ఎఫెస్సి పట్టణంలో తను పరిచర్య చేసి అనేక మంది ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత, తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న పరిస్థితులు, ఆడున్న ప్రజలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, వారిలో కొంతమంది మరలా తిరిగి తమ పాత అలవాట్లకు బానిసలైపోతూ, దేవునికి ముందు వారు ఎలాగ ఉన్నారో మళ్ళా అలాంటి స్థితిని, అలాంటి ఆచారాలను వారి జీవితాలలోకి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, అంత మాత్రమే కాకుండా యొక్క గ్రీసు దేశస్థుల యొక్క, గ్రేకీల యొక్క బోధ వారిని ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులలో ఈ యొక్క పౌలు వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నారు. ఈ పత్రిక అంతటికీ ఒక మూల సందేశం ఏమని చెప్తూ ఉందంటే, సువార్త మీ యొక్క దైనందిన జీవితాలలో మార్పు తీసుకొని రావాలి. సువార్త అనున్నది మీ దైనందిన వ్యక్తిగత జీవితాల మీద ప్రభావము చూపించేలాగా ఉండాలి. కేవలము వ్యక్తిగత జీవితం మీదగా మాత్రమే కాదు, కానీ మన సామాజిక జీవితం మీదను, మన కుటుంబ జీవితం మీదను అది ప్రభావం చూపేదిగా ఉండాలి అనేది పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు ఒకప్పుడు మరణించారు, ఒకప్పుడు దేవునికి అయిష్టులుగా జీవించారు, ఒకప్పుడు దేవుడు లేనివారిగా జీవించారు. అలాంటిది దేవుడు మిమ్మును తన స్వజనులుగా చేసుకున్నాడు. అదే 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. మీరు ఒకప్పుడు పరజనులు, ఒకప్పుడు పరదేశులు, అయితే ఇప్పుడు మీరు దేవుని ఇంటివారిగా ఉన్నాడు అంటాడు 2వ అధ్యాయం 19వ వచనంలో. మీరు దేవుని యొక్క ఇంటివారు, లేక దేవునికి సంబంధించిన వారు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం 13వ వచనంలో చూసినట్లయితే 12వ వచనం నుంచి అదే 2వ అధ్యాయంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. వారి స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ స్థాయి ఏంటి, మీ స్థితి ఏంటి, మీ స్థితికి తగినట్లుగా మీరు ఎలా జీవించాలి అని ఇక ముందు రాయబోతున్న మాటలన్నింటిలో కూడా రాస్తూ ఉన్నాడు. అనగా ఆయన మీకు రూపాంతరాన్ని మీలో తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు మనం సీతాకోక చిలుక గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏ విధంగా ఆ యొక్క గొంగలి పురుగులా ఉన్నది, లేదా అసహించుకోబడేది, ఏ విధముగా రూపాంతరము చెందిన తర్వాత
అందరి చేత ఆహ్లాదకరంగా ఆకర్షింపబడేదిగా ఉంటూ ఉందో, అదే జీవితము ఒకప్పుడు పనికి మారిన జీవితము, దేవుడు లేని జీవితము మీరు ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి దానికి తగినట్లు జీవించండి అంటూ ఉన్నాడు. అందుకనే 4వ అధ్యాయంలో చదవబడిన వాక్య భాగాన్ని మనం 22వ వచనం నుంచి కానీ చూసినట్లయితే, కావున అనేక పర్యాయాలు ఈ పత్రికలో కావున, కాబట్టి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి 17వ వచనంలో కానీ చూస్తే ఏమంటాడో తెలుసా? కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. అన్యజనులు, వీరు కూడా అన్యజనులే. ఒకప్పుడు వీరు కూడా ప్రభువు లేని వారే, కానీ ప్రభువులోనికి వచ్చారు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభువు బిడ్డలుగా మీరు నడుచుకోవాలి. కానీ ఒకప్పటి మీ జీవితము మరలా మీలో పునరావృతము కాకూడదు అని జ్ఞాపకము చేస్తున్నాడు. అందుకే 22వ వచనంలో కూడా అదే మాట్లాడుతూ అంటాడు కదా, కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన మీరు చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మునుపటి ప్రవర్తనలో ఏదైతే ఉన్నదో, మీరు ప్రభువుని ఎరుగనప్పుడు ఏదైతే ఉన్నదో, రక్షణలోనికి రావడానికి ముందు ఏదైతే ఉన్నదో వాటిని వదులుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఆయన నవీన స్వభావము కలిగిన వాడిగా సృష్టించాడు అంటాడు. ఆ తర్వాత వచనంలో చూస్తే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనుడి అంట. అనగా రూపాంతరపు ఆ యొక్క స్వభావము మన జీవితంలో కనపడాలి అనే మాటను భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. గత వారం, అంతకుముందు వారం మనం చూసినప్పుడు 30వ వచనం మీద కొన్ని విషయాలను మనము ధ్యానం చేశాం. ఇవన్నీ మాట్లాడుతూ ఈ మధ్యలో రాస్తున్నాడు ఏమని? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. ఎందుకు దేవుని పరిశుద్ధాత్మ మన విషయంలో దుఃఖపడాలి? ఎవరైనా ఎందుకు దుఃఖపడాలి మన గురించి? ఒక శత్రువు అయితే తన ఎదుటి తన యొక్క ఒక వ్యక్తి తన శత్రువు పాడైపోతేనో, తన శత్రువు చనిపోతేనో దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు శత్రువు కాబట్టి. కానీ ఎవరు దుఃఖపడతారు? ఆప్యాయత కలిగిన వారు, లేక ఒకే కుటుంబానికి సంబంధించిన వారు, అనుబంధంలో ఉన్నవారు ఎవరైనా తమ తోటి వారు ఇబ్బంది పడుతుంటే దుఃఖపడతారు. లేకపోతే తల్లిదండ్రులైన వారు పిల్లలు చెడిపోతూ ఉంటే దుఃఖపడతారు కదా. అదే విధముగా పరిశుద్ధాత్ముడు మన కొరకు మన విషయంలో ఆయనను దుఃఖపరచొద్దు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకంటే ఆయన మిమ్మును విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పౌలు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఇప్పుడు వరకు ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధముగా జీవించాలి, ఎవరికి మన జీవితంలో చోటు ఇవ్వాలి, ఎవరికి చోటు ఇవ్వకూడదు అనే విషయాలన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు. మన మాటల విషయం మాట్లాడుతున్నాడు, సత్యమే మాట్లాడమంటున్నాడు, అబద్ధం చెప్పొద్దు. ఆస్తి విషయంలో మీరు దొంగిలిడేవాడిగా కాదు, కానీ ఇతరులకు సహాయం చేసేవారిగా, మేలైనది చేసేవారిగా ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మీ మాట జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఒక హెచ్చరిక ఏమిస్తూ ఉన్నాడంటే, మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. వారు దుఃఖపరచడానికి కారణం ఏంటంటే, ఆయన దుఃఖపడటానికి కారణం ఏంటంటే, ఆయన మనలను ప్రేమించుచూ ఉన్నాడు కనుక ఆయనకు అనుగుణముగా కాకుండా ఆయనకు వ్యతిరేకముగా మనం జీవించినప్పుడు ఆయన దుఃఖపడేవాడిగా ఉన్నాడు అని ఇక్కడ చాలా విషయాలు ఈ 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చాలా విషయాలు మాట్లాడతారు. ఈవెన్ 17వ వచనంలో కూడా ఏమంటాడో తెలుసా? మీరు అన్య జనుల వలె జీవించొద్దు. మీరు అలా జీవిస్తే ఎవరు దుఃఖపడతారంటే చర్చి పాస్టర్ గారో లేకపోతే ఇంకోలో కాదు, మిమ్మల్ని ముద్రించి ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు.
మిమ్మల్ని ఆ యొక్క దినము కొరకు, విమోచన దినము కొరకు ఎవరైతే మిమ్మల్ని ముద్రించి ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రిజర్వ్ చేసి భద్రపరిచి ఉన్నాడో ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ఆయన దుఃఖపడకుండా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగా జీవించండి. అందుకే 17వ వచనంలో అంటాడు కదా, మీరు అన్యజనులు నడుచుకొనున్నట్లు, అన్యజనులు మాట్లాడునట్లు, అన్యజనులు ప్రవర్తించున్నట్లు, అన్యజనులు కోపపడునట్లు. 17లో ఏమో అన్యజనులు నడుచుకున్నట్లు అంటాడు, 25లో ఏమో అబద్ధాలు, అన్యజనులు పలికినట్లు అబద్ధాలు చెప్పొద్దు, 26వ వచనంలో ఎదుటి వారికి కోపాన్ని రేపొద్దు అంటాడు, 28వ వచనంలో దొంగిలించొద్దు అంటాడు. అంత మాత్రమే వ్యర్థమైన మాటలు లేకపోతే పనికి మాలిన మాటలు 29వ వచనంలో అంటాడు కదా, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఇవి ఏవి వచ్చినా సరే 30వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచిన వారుగా ఉంటారు. చాలా పర్యాలు మనం ఏమనంటే ఎదుటోళ్ళు బాధపడతారులే, వాళ్ళు బాధపడితేనే మన పని జరిగిద్ది అనుకుని అనొచ్చు మనం. కానీ మనకు తెలియంది ఏంటంటే, మనము ఏదైతే దేవునికి అనుకూలమైన విధానములో కాకుండా దేవునికి ప్రతికూలమైన విధానములో మనము జీవిస్తామో, మనము ఎవరిని దుఃఖపరుస్తూ ఉన్నాము అంటే మనలను ఎవరైతే ముద్రించి భద్రపరిచి కాపాడుతూ ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారముగా ఉన్నాం. ముద్రించటం అనే మాటను మనం చూసినట్లయితే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మన మీద ఒక అథెంటికేషన్, అధికారికంగా ఇతడు పలానా వాడు అని ఒక ముద్ర. ఏమైనా లెటర్స్ వచ్చాయనుకోండి, ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి, దాని మీద ఒక సీల్ వేయకపోతే, ఒక అథెంటికేషన్ లేకపోతే అది మనం ఉపయోగించం. అది ఎందుకు అది వేస్ట్ అనుకుంటాం మనం. ఎవరైనా ఒకవేళ మనకు ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు అది అత్యున్నత స్థానములో నుంచి అత్యున్నత స్థానములో ఉన్న అధికారుల యొక్క ముద్ర లేకపోతే దానికి వాల్యూ ఉండదు. అలాగే ఆయన మనలను ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన మనలను కుమార్తెలుగా ముద్రించి ఉన్నాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ముద్ర అనే విషయం బైబిల్ గ్రంథంలోనే ఇంకో దగ్గర ఎక్కడ వాడబడిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని సమాధి చేసిన తర్వాత ఆయన యొక్క సమాధి మీద ఆ యొక్క గొలుసులు వేసి కట్టేసి ఆ యొక్క సమాధి మీద ఆ యొక్క రాజు యొక్క ముద్ర వేశారంట. ఒకటి, దాన్ని భద్రపరచడానికి, దాన్ని అది రాజు ముద్రను దేనికి సూచిస్తూ ఉన్నదంటే ఆ యొక్క ప్రొటెక్షన్ కొరకు. ఇక రాజు తప్ప ఎవరు కూడా మరలా ముద్రను తీయడానికి వీలు లేదు. ఆయన అధికారంతోనే అది జరగాలి. అనగా వారిని ప్రిజర్వ్ చేసి పెట్టడం కోసం మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఆ విమోచన దినము కొరకు మనలను భద్రపరిచి ఉండగా మనము అందులో నుంచి బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎంతైనా మనలను బట్టి దుఃఖపడేవానిగా ఉంటాడు. దుఃఖం వేరు లేకపోతే ఊరకనే అలా బాధపడి వదిలేయటం వేరు. కొంతమంది బాధపడతారు ఆ ఒక్క క్షణంలో, కానీ దుఃఖము అంతరంగములో నుంచి అది ఎంతో లోతైన బాధ. ఒక ఉదాహరణలో చెప్పాలంటే, ఒకవేళ మన బిడ్డలు దారి తప్పి తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు ఎంతగా లోతుగా దుఃఖపడతారో. తల్లిదండ్రులైన వారు తమ సొంత బిడ్డలు దారి తప్పి తిరుగుతూ ఉంటే, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే, వీరికి అవమానం తెచ్చే అంతగా జీవిస్తూ ఉంటే ఎంతగా వారు దుఃఖానికి గురి అవుతారు. కొన్ని పర్యాయాలు ఆ దుఃఖం విపరీతమైన పరిస్థితులు కూడా దారి తీయొచ్చు. మన ఈ మధ్య ఒక వ్యక్తి గురించి తీర్పు రావటాన్ని మనం చూసాం. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన, ఖమ్మంలో జరిగిన సంఘటన. తన యొక్క కుమార్తె ఎవరిని వివాహం చేసుకున్నదని అది అతని దుఃఖం ఎంత దూరం తీసుకెళ్ళిందంటే తన కుమార్తెను చేసుకుని అతను చంపేసే వరకు తీసుకొని వెళ్ళింది. ఎంతగా వేదనకు గురి అవుతారో అంత వేదన మన యొక్క దేవుడు మన గురించి పడే విషయం గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఆ రూపాంతరపు జీవితంలో మనము జాగ్రత్తగా కొనసాగటానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి అయిష్టముగా ఏది చేసినా
ఒకవేళ మనం ఆ సమయానికి మనం సంతోషపడొచ్చేమో కానీ దుఃఖపడేవాడు మన దేవుడు అనేది ఎప్పుడు మర్చిపోవటానికి వీలు లేదు. ఆయనను దుఃఖపరిచే వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఆయనను దుఃఖపరిచే వారముగా బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు ఇశ్రాయేలు జనాంగముల గురించి దేవుడు దుఃఖపడ్డాడు. వారు చేసిన తప్పుల గురించి దేవుడు దుఃఖపడ్డాడు. వాళ్ళ గురించి ఏమంటాడంటే హిజ్కియా గ్రంథం యొక్క యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే యెహెజ్కేలు వాళ్ళ దగ్గర పంపిస్తూ అంటాడు, యెహెజ్కేలు నువ్వు వెళ్ళి వాళ్ళకి నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన వాళ్ళు వినరు. వాళ్ళ గురించి ఏమంటాడు తెలుసా? వారు సిగ్గుమాలిన కఠిన హృదయులు గనుక నువ్వు చెప్పినా కానీ వారు వినరు. కానీ వారు వినకపోయినా వారి మధ్యలో ప్రవక్త అనేవాడు ఒకడు ఉన్నాడు అని వాళ్ళు గుర్తెరగాలి. నేను వారిని ప్రేమిస్తున్నానని వారు గుర్తెరగాలి. నేను వేదనలో ఉన్నానని గుర్తెరగాలి. కాబట్టి నువ్వు వెళ్ళి వారికి చెప్పు అంట. అంత మాత్రమే కాదు, హోషేయాని ఇశ్రాయేలు జనాంగం మధ్య పరిచర్య చేయడానికి పంపించేటప్పుడు దేవుని దుఃఖము ఏంటో, దేవుడు పడిన బాధ ఏంటో ఈ హోషేయ కూడా పడితే కానీ ఆ తీవ్రతతో వారికి వాక్యము చెప్పలేడు అని చెప్పి ఈ హోషేయాకి చెప్పిన మాట, నీవు వెళ్ళి గొమొర్రా అనే ఒక వేశ్యను వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. తర్వాత మరలా ఆమె భర్తను వదిలేసి మరలా వేశ్యావృత్తికి వెళ్ళిపోయింది. అయినా అంటాడు నువ్వు వెళ్ళి మళ్ళా ఆమెను తెచ్చుకో. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు హోషేయాకి అర్థమైన పరిస్థితి, దేవుడు ఆయనకు చెప్పాలనుకున్న పరిస్థితి, ఇశ్రాయేలు జనాంగము పరిస్థితి కూడా ఇదే. వారిని నేను ఎంతో ప్రేమించి వారిని నా వధువుగా నేను చేసుకుంటే, నా స్వజనులుగా నేను చేసుకుంటే, వారిని ఎక్కడో విగ్రహారాధనలో నుంచి తీసుకొని వచ్చి నా బిడ్డలుగా నేను వారిని మార్చుకుంటే, వారు ఆ యొక్క వేశ్య వలె వేదన హోషేయ అర్థము చేసుకొని ఆ హోషేయ ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి ఇవ్వటానికి దేవుడు ఆయన్ని పెట్టాడు. వేదన ఎంత దుఃఖమో దేవునికి తన బిడ్డలు పాడైపోవటం. మనం అనుకుంటాం కదా, మనం పాడైపోతే మనకు నరకం వస్తుందని. మనం నరకం దగ్గర ఆగిపోతున్నాం. కానీ దేవుడు దుఃఖపడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నరకం ఓకే, లేదా ఇబ్బందులు ఓకే, లేదా శ్రమలు, ఇవన్నీ గురించి మనం ఆలోచిస్తున్నాం. వీటికంటే వేదనకరమైంది ఏదన్నా ఉన్నదంటే మన సృష్టికర్త, మన రక్షణకర్త మనలను ఆ విమోచన దినము కొరకు ముద్రించిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నది. ఆ దుఃఖము అన్నిటికంటే వేదనకరమైనది అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. గత దినాల్లో మనం చూసాం ఏ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని. ఒక 4 విషయాలు చూసాం. ఒకటి, ఆయనను మనం ఎలా దుఃఖపరచగలమంటే మన జీవితంలో ఆయనని నిర్లక్ష్యము చేయటం ద్వారా. కొన్ని పర్యాయాలు మనం దేవుని బిడ్డలమని కూడా మర్చిపోతాం. మనం చేసే పనుల్లో మనం దేవుని బిడ్డలము అనేది కూడా మర్చిపోతాం. మనం మాట్లాడే భాష, ఆయన మనలో ఉన్నాడు, మనలో నివాసము చేయుచున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. అందుకని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. మీ యొక్క దేహములు దేవుని యొక్క ఆలయములనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. కొన్ని పర్యాలు ఆయన మనలో నివసించుచున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మనము ప్రవర్తించటం ద్వారా, అనగా మనలో ఉన్న ఆయనను మనము నిర్లక్ష్యము చేయటము ద్వారా ఆయన ఆత్మ మన విషయంలో దుఃఖపడేదిగా ఉన్నది. ఆయన సన్నిధిలో గడిపే విషయంలో మనము నిర్లక్ష్యము చేయటం ద్వారా, మనం చర్చికి రాకపోతే మనం అనుకుంటాం కదా, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏదోగా ఉంది నాకని, ఏదోగా నాకుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు దాన్ని బట్టి దుఃఖించేవాడిగా ఉన్నాడు. అంటే నా బిడ్డలు నాకు దూరంగా వెళుతూ ఉన్నారు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ విషయాలలో ఆయన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామో ఆ విషయాలలో ఆయన ఆత్మ మనల్ని బట్టి దుఃఖించుచూ ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాం. చాలా పర్యాయాలు దేవుని విషయంలో మనకున్న ఆసక్తి ఏంటంటే కేవలము దేవుడు మనకి ఇచ్చే వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దేవుని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. దేవుడి దగ్గరకు వస్తే నాకేం వస్తాయి, దేవుడి దగ్గరకు వస్తే నాకేం వస్తాయి, చర్చికి వస్తే నాకేం వస్తుంది కదా, ప్రార్థన చేస్తే నాకేం వస్తుంది, దశమ భాగం వేస్తే నాకేం వస్తుంది. ఎందుకంటే మనకు బోధలు అలాంటివి. మీరు దేవునికి 10 రూపాయలు వేస్తే దేవుడు మీకు 1000 రూపాయలు ఇస్తాడు. దేవుని లంచగొండిగా చేశారు. ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైన మోషే ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, నీ దేవుడు దేవుళ్ళకి దేవుడు, ఆయన
గొప్ప ప్రభువులకు ప్రభు, ఆయన గొప్ప దేవుడు అని రాస్తూ చివరిలో ఏమంటాడు తెలుసా? నీ దేవుడు ఆయన లంచము తీసుకొనడు అని రాశాడు. నేను ఇస్తే మరలా నాకు దేవుడు ఇంతేసి ఇస్తాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు మేలు కలుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి లంచం ఎందుకు ఇస్తాను? ఆ లంచం ఇస్తే నాకు మేలు కలుగుతుంది కాబట్టి. నువ్వు ఇచ్చే డబ్బుల్ని బట్టి దేవుడు నీకు మేలు చేయడు, నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేసేవా. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి మేలు చేస్తాడు. ఇంకా నీ జీవితాన్ని బట్టి కూడా కాదు, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి నీకు నాకు ఆయన మేలు చేసే దేవుడు. చాలా పర్యాయాలు ఆయనను మర్చిపోతున్నాం, ఆయన ఏమై ఉన్నాడో పక్కన పడేసి ఆయన నాకు ఏమిస్తాడు అని దాని మీద ఆసక్తి ఎక్కువ. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దుఃఖపడేవానిగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము పెడచెవిని పెట్టినప్పుడు. ఇశ్రాయేలు జనాంగం చాలా పర్యాయాలు దేవుడు వారితో మాట్లాడుతుంటే పెడచెవిని పెట్టిన జనాంగముగా ఉన్నారు, వినేవారిగా లేరు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దారి తప్పినప్పుడు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే దేవునితో సమయాన్ని గడపని సమయంలో నీవు నాతో సమయం గడపట్లేదని దేవుడు మన హృదయంలో ప్రేరేపిస్తుంటే, మన చెవులో ఆయన చెబుతూ ఉంటే మనము పెడచెవిని పెడతాం. చూసారా? మాట వినకపోతే తల్లిదండ్రులు ఎలా దుఃఖపడతారో. ఆఫ్టర్ ఆల్ శారీరక తల్లిదండ్రులు కేవలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటారేమో ఈ భూమి మీద. వారికంటే నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు, తల్లి గర్భంలో మనల్ని తయారు చేసిన దేవుడు. ఆయన మన విషయంలో ఆయన మాట వినకపోతే దుఃఖపడే దేవునిగా ఉన్నాడు. నాలుగవదిగా నీవు నేను ఎందుకు రక్షింపబడ్డామో అర్థం కాకపోతే. మనం రక్షింపబడింది ఓరిని చేర్చుకొచ్చి కూర్చొని వెళ్ళటానికి కాదు. మనం రక్షింపబడింది ఆయన రక్షణను ఇతరులకు మనం అందించడానికి. మనం రక్షింపబడింది క్రీస్తు యేసుని మనం ఇతరులకు ప్రతిబింబింప చేయటానికి రక్షింపబడ్డాం. క్రీస్తుని ఇతరులకు చూపించడానికి మనం రక్షింపబడ్డాం అనే విషయాన్ని కాకుండా ఏదో కేవలం రక్షింపబడ్డాంలే అని అంతటితో ఆగిపోతే మనకు అర్థం కాని పరిస్థితిలో ఆయన దుఃఖపడేవాడిగా ఉంటాడు. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనని దుఃఖపరిచే వారముగా ఒకవేళ ఉంటున్నట్లయితే ఇంకా మనం ఆ రూపాంతరపు అనుభవాన్ని మనము పొందని వారముగాను, ఆ రూపాంతరపు అనుభవంలో మనము జీవించని వారముగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవటానికి వీలలేదు. అయితే ఏ విధంగా మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయంలో మనము ఏ విధంగా జాగ్రత్త వహించగలం, ఏ విధంగా ఆయనను దుఃఖపరచకుండా జీవించగలం అనేది మనము కానీ చూసినట్లయితే ఒక 3 విషయాలు మీతో నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆయనకు మన పట్ల ఉన్న సమర్పణ. ఏంటా సమర్పణ? అదే 30వ వచనం చివరి వచనంలో ఏమన్నాడు తెలుసా? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనము ఆయనలో ఉన్నవారము. ఆయన మన కొరకు ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? మనలను భద్రపరిచే దేవునిగా ఆయన ఉన్నాడు. ఆ దేవుడు మన పట్ల ఉన్న యొక్క సమర్పణను మనకు అర్థమైతే మనం ఆయనను మాత్రమే నమ్ముకొని ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించే వాళ్ళంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో దైవజనులైన గొప్ప గొప్ప వారు ఎవరెవరి గురించి అయితే ఈ యొక్క విశ్వాస వీరుల జాబితాలో రాయబడిందో వారందరి గురించి కానీ మీరు చదివినట్లయితే ప్రతి దానికి వారు దేవుని మీదే ఆధారపడటానికి కారణం ఏంటంటే ఆ దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నాడో వారు అర్థము చేసుకున్నారు కాబట్టి వారు ఆ దేవుని మీద ఆధారపడి జీవించే వారిగా ఉన్నారు. నీవు నేను ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, ఆయన మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, తన బిడ్డలైన మనలను ప్రేమించి తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఏ విధంగా నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడో అర్థము చేసుకుంటే ఏదో బలవంతంగా ఆయన సంతోషపరిచే వాళ్ళం కాదు, ప్రేమతో ఆయన సంతోషపరిచే వాళ్ళంగా ఉంటాం. బలవంతం లేదు దీంట్లో. మనకి ఆయనకి ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటే మనల్ని ప్రేమించుతున్న మన తండ్రి దుఃఖపడకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడతాం. మన యొక్క జీవితంలో ఆయన పట్ల ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ మనకు జ్ఞాపకం చేసుకుంటే అంతగా మనలను ప్రేమిస్తున్న ఆయనను సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఆయన ఆరాధించేటప్పుడు లేక ఆయన్ని సేవించే మనము
బలవంతంగా సేవించడం కాదు, ఆనందంగా సేవించాలి. ఆయన సేవించేటప్పుడు లేక ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు, ఈరోజు ఆదివారం వచ్చిందా మళ్ళీ చర్చికి వెళ్ళాలా అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఆదివారం కదండి, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన చూద్దాం, ముందు చర్చి ఉందిగా దాని సంగతి కానిలే ముందు. అది చాలా భారం, దాని వెనక చాలా అర్థం ఉంటుంది. ఈరోజు ఏదో చర్చి ముగించుకొని అయిపోతే ఇంకేమైనా చేయొచ్చు. కొన్ని ఊర్లలో ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఇలా గ్యాదర్ అవటం నిషేధించిన తర్వాత కొన్ని గ్రామాలు ఏం చేశారో తెలుసా? తెల్లవారే లోపలే ఆరాధనలు ముగించేసేయాలని 5 గంటలకు ప్రారంభించి 7 గంటలకు ముగించేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, గ్రామాలలో వాళ్ళకి అమ్మయ్య 7 గంటలకు అది అయిపోతే మిగిలిన రోజంతా ఫ్రీ కాబట్టి రోజంతా పనికి వెళ్తే ఏదో ఒక కూలి వస్తుంది అనేది అర్థమైపోయి అలవాటు అయిపోయింది దానికి. ఈ రోజులో వాటిని మార్చడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కారణం ఏంటంటే, ఒక పని అయిపోయింది అనుకోండి, చర్చి పని అయిపోయింది అనుకోండి, ఇక మన పని మనం చేసుకోవచ్చు. అంటే చర్చి ఒక ఆబ్లిగేషన్ అంతే, మనం వెళ్ళాలి అంతే, చర్చికి వెళ్ళాలి. అయ్యగారు ఉదయాన్నే పెట్టేసేయండి, ముగించుకొని మా పనులకు వెళ్ళిపోతాం కదా. ఒక ఆబ్లిగేషన్ అయిపోయింది. కానీ అది దేవుని ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఆనందముతో దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నామా? ఆనందముతో దేవుని మందిరానికి. ఇది కంపల్షన్ కాదు, ఆయన్ని సేవించడం అనేది కంపల్షన్ కాదు. అందుకనే భక్తుడైన యెహోషువ తన ప్రజలతో మాట్లాడుతూ చెప్తాడు కదా, ఇదిగో మన దేవుడు అబ్రహాముని ఎన్నుకొని ఇంతగా మనలందరినీ ఆశీర్వదించి ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఇంతగా మనల్ని కాపాడి మన మీదకి శత్రువులు వస్తే మనకంటే ముందుగా ఆయన యుద్ధం చేసి కందిరీగలను పంపించి వాళ్ళందరినీ తోలేసి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనకిచ్చి ఉండగా ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎవరిని సేవిస్తారు? మన పితరుడైన అబ్రహాం సేవించిన దేవతలను సేవిస్తారా? లేకపోతే మనం బానిసలుగా ఉన్న ఐగుప్తులో ఉన్న దేవతలను సేవిస్తారా? లేకపోతే ఈరోజు ఇదిగో ఈ దేశంలో ఉన్నామే, ఈ దేశంలో మనకంటే ముందు ఉన్నవారు ఏ దేవతలను సేవించారో వాళ్ళని సేవిస్తారా? అవి మీరు నిర్ణయం తీసుకోండి. పౌలు ఏమేమంటాడో తెలుసా? యెహోషువ, మీరు ఎవరిని సేవించినా సరే నేను నా ఇంటి వారము. కారణం ఏంటి? ఆయన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో గ్రహించాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఏమని మాట్లాడు తెలుసా? మన దేవునికి మన పట్ల ఎంత ఆసక్తి ఉంది. మనం అనేక సార్లు ఎదురు తిరిగాం, మన పితరులు ఆయనకు ఎదురు తిరిగారు, అయినా కానీ ఆయన మనల్ని పాడు చేయకుండా ఆయన వాగ్దానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. మనం ఎన్నిసార్లు ఎదురు తిరిగినా ఆయన వాగ్దానంలో మాట తప్పని దేవుడు ఆయన కమిట్మెంట్ అంత గొప్పది. అలాంటి దేవుణ్ణి నేను ఆరాధించాలి, అలాంటి దేవునికి నేను ఇష్టమైన వాడిగా జీవించాలి అనేది యెహోషువ వారికి తెలియజేసిన మాట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన గురించి ఏదైతే ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడో ఆయన దానిని నెరవేర్చటానికి ఆసక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనను మనము ఆరాధించే వారముగా ఉన్నాం. మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడాడు, మిగిలిన దేవతల గురించి మాట్లాడాడు. చివరికి ఏమన్నా అంటే, ఒకవేళ మీకు వాళ్ళని ఆరాధించాలంటే మీరు ఆరాధించుకోండి, వాళ్ళు ఏదైనా చూస్తే మీరు మంచి, కానీ నేను నా ఇంటి వారం మాత్రము యెహోవాని సేవిస్తాం. వెంటనే ప్రజలందరూ కూడా అన్నారు, మేము కూడా ఆయన్ని సేవిస్తాం. ఎందుకు సేవించాలి? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించవచ్చు కదా? కాదు, ఆయన ఏంటో వాళ్ళు కూడా గ్రహించారు కాబట్టి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పట్ల సమర్పణ కలిగిన వానిగా, మనం చేయి విడిచి వెళ్ళినా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ విధంగా అయితే తండ్రి చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే వాడు పోతే పోయాడులే అని విడిచిపెట్టలేదు, ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత మరలా ఏదైతే కోల్పోయాడో దానిని మరలా అతనికి ఇచ్చి అతనిని మళ్ళా కుమారుడుగా చేర్చుకొని తనకి ఇవ్వాల్సిన ఆధిక్యతలు, ఆధిపత్యాలు మొత్తం తనకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి కుమారుని పట్ల, కుమారుడు తప్పిపోయినా సరే ఆ కుమారుని పట్ల తను ఎదురు చూస్తూ తన పట్ల ఉన్న సమర్పణ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు నేను, మన దేవుడు మన పట్ల ఉన్న సమర్పణ ఏంటి? ఆ సమర్పణ తన కుమారుని సైతం ఆయన చేసిన వాగ్దానం, నిన్ను నన్ను రక్షించాలని ఆయన చేసిన వాగ్దానం, యెరెమీయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఆయన చేసిన వాగ్దానం, దాన్ని మన కొరకు నెరవేర్చి తన కుమారుని రక్తములో నిన్ను నన్ను కడిగి ఆయన మనలను ఆ పరలోక రాజ్యం కొరకు ఆయన మనలను ముద్రించి ఉండగా
నూతన సృష్టిగా మనల్ని మార్చి ఉండగా ఆయన సమర్పణ మనకు అర్థమైతే, మన దేవుడు ఎవరో మనకు అర్థమైతే, అప్పుడు ఆయనను దుఃఖపరిచే వారంగా మనం జీవించం. రెండవదిగా ఏ విషయాలు మన జీవితంలో ఆయనను దుఃఖపరుస్తున్నాయో వాటి విషయం మీద వెనువెంటనే మనము వాటి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. ఏ విషయాలు నా జీవితంలో, పౌలైతే ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఈ విషయాలు మీరు ఏమి చేసినా సరే, మనం ఒకరికొకరు అవయవములు అయి ఉన్నాం కాబట్టి అబద్ధం ఆడితే ఆయన్ని దుఃఖపరిచిన వారమే అవుతాం. పొరుగువాడితో కోపపడితే ఆయన్ని దుఃఖపరిచిన వారమే అవుతాం. అంత మాత్రమే కాకుండా దొంగిలితే ఆయన్ని దుఃఖపరిచిన వారమే అవుతాం. ఇవి ఏమైనా ఉన్నాయా మనలో? దాన్ని ఇమ్మీడియట్గా దానిని మన నుంచి తీసివేయటానికి మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విషయాలు దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాయి? కొన్నిసార్లు మనం పశ్చాత్తాపడతాం. మన పశ్చాత్తాపం ఎంతవరకు అంటే, అయ్యో నేను తప్పు చేశానే, అక్కడ ఆగిపోతే అది పశ్చాత్తాపం కాదు. దానిని విడిచిపెట్టాలి. కేవలం నోటితో ఒప్పుకుంటే సరిపోదు, దానిని విడిచిపెట్టాలి. మన యొక్క ఫెయిల్యూర్స్ విషయంలో, లేక మనం తప్పులు చేస్తున్నాం, మనం దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం, ఇలాగ పనులు చేస్తున్నంత మాత్రాన దేవుడు ఆశ్చర్యపోడు. ఎందుకో తెలుసా? మానవుడు ఖచ్చితంగా తప్పిపోయేవాడని ఆయనకు కూడా తెలుసు. ఆదామును సృష్టించిన తర్వాత జరిగిన విషయాల గురించి ఆయన ఆలోచిస్తే ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన మనలను తిరిగి తన యొక్క సహవాసంలోనికి తిరిగి త్వరగా రావాలని కోరుకునే దేవుడు ఆయన. దావీదు జీవితంలో మనం చూసాం మరలా ఏ విధంగా తిరిగి తన సహవాసంలోనికి వచ్చాడో. అలాగే ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది రాజులు, చెడిపోయిన రాజులుగా ఉండి మరలా బాగుపడిన రాజులను ఎంతోమందిని మనం చూసాం. నీ జీవితంలో, నా జీవితంలో దేవునిని దుఃఖపరిచే క్రియలు ఏమున్నాయి? మాటలు ఏమున్నాయి? ఆలోచనలు ఏమున్నాయి? దేవుని దుఃఖపరిచే ఆ విషయాలు మన నుంచి దూరం అవ్వకపోతే మనము రూపాంతరపు జీవితాన్ని మనము జీవించలేము. అవి అలానే ఉంటాయి. ఉంటే మన జీవితంలో మార్పు ఏం కనపడుతుంది? అవి అలానే ఉంటాయి. ఇదొక్కటే కదా నా జీవితంలో ఉందనుకుంటాం. కానీ ఆ ఒక్కటి చాలు మనల్ని పాడు చేయటానికి, ఆ ఒక్కటి చాలు మనల్ని ఇంకొక స్థాయిలోనికి తీసుకొని వెళ్ళటానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం జాగ్రత్త వహించాలి అంటే, మొట్టమొదటిగా నీ దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమను, నీ దేవుడు నీ పట్ల చూపిస్తున్న ఆసక్తిని, నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ సమర్పణను జ్ఞాపకం చేసుకో, ఎన్నడూ మర్చిపోవద్దు. రెండవది, మనం ఆయన దుఃఖపరచకుండా జాగ్రత్త పడాలి అంటే, ఏ విషయాలు అయితే దుఃఖపరుస్తున్నాయో ఆ విషయాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెంటనే వాటిని గురించి మనం ఆలోచించాలి, వాటిని దూరపరిచే వాళ్ళంగా ఉండాలి. చివరగా నీవు ఆయనను దుఃఖపరచకుండా ఉండాలంటే నీ పట్ల, నా పట్ల ఆయనకున్న దర్శనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటి నా జీవితంలో? నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నన్ను ఈ భూమి మీద ఎందుకు ఫలానా దగ్గర నన్ను ఉంచావు? ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయాలనేది ఆయన యొక్క చిత్తం. మనల్ని పరిశుద్ధపరచాలనేది ఆయన చిత్తం. మనం ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితము జీవించాలి అనేది ఆయన చిత్తం. వేటిలో? ప్రతి విషయములో పరిశుద్ధత, ప్రతి విషయములో దేవునికి ఇష్టమైన జీవన విధానము మనము కలిగి ఉండాలి. అందుకనే ఈ 4-5 అధ్యాయాలను మనం చదివినట్లయితే, మరి ముఖ్యంగా 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు దేవుని పోలి నడుచుకొనుడి. మీరు ఆయనకి ప్రియులైన పిల్లలుగా, ఆయనకిష్టమైన పిల్లలుగా, ఆయనను పోలి నడుచుకునే వారిగా, లేక ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధమైన గుణగణాలను మీరు కూడా కలిగి జీవించండి. మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, దేవుని యొక్క వాక్యానుసారమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. నా పట్ల ఆయన యొక్క దర్శనం ఏంటి? నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నన్ను ఫలానా ఇంటిలో నన్ను ఉంచడం వల్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి?
ఫలానా ప్రాంతంలో నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చి నన్ను అక్కడ ఉద్యోగంలో కొనసాగింప చేయటం వల్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించి నా విద్యలోనో నా పనులలోనో నాకు ఉన్నత స్థాయిని కల్పించటం వల్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతిదానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. లేక అనేక మంది అన్యుల మధ్య నేను నివసించడం వలన దేవుడు నన్ను ఎందుకు వాళ్ళ మధ్యలో ఉంచాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏదో చిన్న చిన్న వాటితో సంతృప్తి పడిపోతూ ఉంటాం. అమ్మయ్య నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందిలే, చాలా అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నాడు. కాదు కాదు, దేవుని ప్రణాళిక దానికంటే చాలా పెద్దగా ఉంది. మనం చిన్నదాని దగ్గర ఆగిపోతున్నాం. బట్ దేవుడు మన యొక్క విషయంలో, ఒక్కొక్కరి విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము దాని మీద మన లక్ష్యం ఉంచే వారముగా మనం ఉంటే, దేవుని ప్రణాళికలను నెరవేర్చే వారంగా మనం ఉంటే, ఆయనను సంతోషపరిచే వారంగా ఉంటాము కానీ ఆయనను దుఃఖపరిచే వారంగా ఉండం. ఎందుకో తెలుసా? ఆయన ప్రణాళిక ఏంటో మనకి తెలియనంత కాలము ఆయన ప్రణాళికకు విరుద్ధంగానన్నా వెళ్తాము, లేకపోతే ఆయన ప్రణాళిక కంటే తక్కువగా మనం ఆలోచించుకుంటాం లేదా ఎక్కువగా ఆలోచించుకుంటాం. ఆయన చిత్తం ఏంటి నా జీవితంలో? నిన్ను నన్ను ఆయన రక్షించుకోవటానికి ఆయన చిత్తం ఏంటి? నీకు నాకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క కోరిక నీ పట్ల నా పట్ల కేవలం ఏదో వీళ్ళందరిని రక్షించుకొని నరకానికి పోకుండా పరలోకంలో ఉంచుకుందామని మాత్రం, అంత మాత్రమే కాదు ఆయన యొక్క కోరిక. ఆయన కోరిక లేకపోతే మనకు ఏదో ఆహ్లాదకరమైన జీవితం ఇవ్వాలి అనేది కాదు ఆయన కోరిక. లేదా ఆయన ఇంటిలో కేవలము కుటుంబ సభ్యులుగా ఉండాలనేది అంతవరకే కాదు ఆయన కోరిక. లేదా మనకి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వటం కాదు ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే నా గుణలక్షణాలు క్రీస్తుకి కలిగిన గుణలక్షణాలు కలిగి ఉండాలనేది ఆయన కోరిక. నీవు నేను క్రీస్తుని ప్రతిబింబింప చేసే వారముగా, ఆ దేవునిని పోలిన వారముగా, క్రీస్తుని పోలిన వారముగా మనము జీవించాలి. ఈ భూమి మీద ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థాయిలో ఉంచాలి అనేది కాదు ఆయన ఆలోచన. నిత్యత్వములో నీవు నేను ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. ఆయన ఆలోచనను మనం గ్రహించగలిగితే, ఆయన ఆలోచన ఎలా గ్రహిస్తామండి? మనం ఇంట్లో కూర్చొని ఉంటే ఆయన వచ్చి మన చెవిలో చెప్తాడా? ఆయన సన్నిధిలో మనం నిత్యము ప్రార్థన చేస్తూ, ఆయన మాటలను మనం నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీ పట్ల నా పట్ల వ్యక్తిగతంగా ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన నీతో నాతో మాట్లాడతాడు. మనం గ్రహిస్తాం. ఆ గ్రహింపు మనలను ఆయన యొక్క చిత్తానికి అనుగుణముగా వెళ్ళటానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఆయన చిత్తానికి అనుగుణంగా మనం వెళ్తామో, ఎప్పుడైతే ఆయన చిత్తానికి అనుగుణంగా మనం వెళ్తామో, ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వాటన్నిటి నడుమ ఆయన మనకు తోడయ్యుండి నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఆనందించేవానిగాను ఆశీర్వదించేవానిగాను ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్నాం, మంచిదే, చాలా కాలం అయింది. బాప్తీసం కూడా తీసుకున్నాం, ప్రభు బలలో కూడా పాల్గొంటున్నాం, వెరీ గుడ్. నా ప్రశ్న ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ఎందుకు రక్షించాడో మనం గ్రహించామా? కేవలం చర్చిలో మెంబర్లు అవటానికి ఆయన మనం రక్షించుకోలేదు. లేకపోతే వారం వారం నెల నెలలో ప్రభు బలలో పాల్గొనడానికి ఆయన నిన్ను నన్ను రక్షించుకోలేదు. ఇది కేవలం మన అండర్స్టాండింగ్ వరకే. నిన్ను నన్ను ఒక నిత్యమైన ఆలోచనతో, నిత్యమైన స్థితిలోనికి చూడాలని ఆయన నిన్ను నన్ను రక్షించాడు. ఆయనకి ఇష్టానుసారంగా ఆయన నీకు నాకు రూపాంతరపు అనుభవము కలిగి, రూపాంతరపు జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి అని గొప్ప ఆశతో నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నీవు నేను ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవిస్తున్నామా? 3 విషయాలు మనం చేస్తే ఆయనను దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనము జీవించటానికి ఎంతైనా అది మనకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తెరగాలి. మొదటిది, దేవుడికి మన పట్ల ఉన్న ఆసక్తిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనకు మన పట్ల ఉన్న సమర్పణ. ఎంతటి సమర్పణ? తన కుమారుణ్ణి సైతము మన కొరకు బలిగా ఇచ్చినంత సమర్పణ. ఎవరు ఇవ్వగలరు? ఆయన ఇచ్చాడు. అది కానీ మనం గ్రహిస్తే ఆయన దుఃఖపరచడానికి ఎప్పుడు ప్రయత్నం చేయం. అది కానీ మనం గ్రహిస్తే. రెండోది,
ఏ విషయాలైతే నాలో ఆయనకి ఆయాసకరంగా ఉన్నాయో లేక దుఃఖకరంగా ఉన్నాయో వాటిని నేను గుర్తెరగటానికి ప్రయత్నం చేయాలి. నా తండ్రిని ఏ విషయాలు బాధ పెడుతున్నాయి, నేను చేసే విషయాలు, దాన్ని గుర్తెరిగి దానిని తీసివేసుకునేవాడిగా ఉండాలి. మూడవదిగా నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి? ఎందుకు నా దేవుడు నన్ను సృష్టించుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు, నన్ను ఈ స్థాయిలో ఉంచాడు? అది చిన్న స్థాయి కావచ్చు, పెద్ద స్థాయి కావచ్చు, పేదరికంలో కావచ్చు, ధనవంతుడిగా కావచ్చు. నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా ఉంచాడు? చాలామంది అనుకుంటారు గొప్పోడుగా ఉంటే దేవుడు ఆశీర్వదించాడు, పేదోడుగా ఉంటే దేవుడు ఆశీర్వదించలేదు. ఆశీర్వాదాలకి ధనాలకి సంబంధమే లేదు. ఆశీర్వాదానికి ధనానికి సంబంధం ఉంటే పేదవాడైన లాజరు అబ్రహాం రొమ్మును కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. యేసు ప్రభు దాని గురించి మనకు చెప్పేవాడు కూడా కాదు. ఆశీర్వాదాలకి ధనాలకి సంబంధం లేదు. ఆశీర్వాదానికి ఆహ్లాదకరమైన జీవితానికి సంబంధం లేదు. ఆశీర్వాదము అనేది మనల్ని నిత్యము ఆయనతో కలిసి ఆయన సహవాసంలో జీవింపచేసేదిగా ఉంటుంది. అలాంటి స్థితిలోనికి నిన్ను నన్ను దేవుడు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో మనం నిలవబెట్టి ఉండగా మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతూ ఉండగా ఆయనను మహిమపరిచే వారముగా, ఆయన సంతోషపరిచే వారంగా ఉంటున్నామా, లేక మన దేవుని మనం దుఃఖపరిచే వారముగా ఉంటున్నామా? ఈ మధ్యాహ్నం పేల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన దుఃఖపరిచే విషయాలు ఏమున్నాయి మనలో? దేవుని సన్నిధిలో ఆయన సంతోష పెడుతున్నాం, ఇంటికి వెళ్తే ఆయన సంతోష పెడుతున్నామా? నేను అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఈ స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సిగరెట్లు తాగేవాళ్ళు, పొరపాటున సిగరెట్లు పెట్టుకుని చర్చి లోపలికి వచ్చారనుకోండి, చర్చిలో వాళ్ళందరూ తిట్టి బయటికి తరివేస్తారు. ఎందుకని? పరిశుద్ధ స్థలంలోకి నువ్వు సిగరెట్ తీసుకొని వచ్చావు నువ్వు అని. అంటే చర్చి ఓకేనా? చర్చి వరకు ఓకేనా? చర్చి దాటి బయటికి వెళ్తే కాదా? పరిశుద్ధ స్థలం అంటే ఓన్లీ చర్చి ఇక్కడేనా? మందిరమేనా? బయటికి వెళ్తే పరిశుద్ధం కాదా? అంటే దేవుడు ఇక్కడొక్కడైనా మనకు ఉండేది, బయట లేడా దేవుడు? చాలా పర్యాయాలు చర్చిలో ఉన్న పరిశుద్ధత బయటికి పోతే కనపడదు. దేవుని మందిరంలో ఉన్న మనం పరిశుద్ధమైన హావభావాలు బయటికి వెళ్తే కనపడవు, మన హావభావాలు మారిపోతాయి. ఆయన నిన్ను నన్ను సృష్టించుకోవటానికి ఒక ప్రణాళిక ఉన్నది. నువ్వు పనిచేసే ప్రాంతంలో ఈ చర్చిలో ఉన్న హావభావాలే మనం పనిచేసే ప్రాంతంలో చూపిస్తున్నామా? ఈ చర్చిలో ఉన్న హావభావాలే మనం చదువుకున్న ప్రాంతంలో చూపిస్తున్నామా? ఈ చర్చిలో ఉన్నప్పుడు చూపించే ఆ యొక్క హావభావాలే మన యొక్క కుటుంబంలో, మన కుటుంబ జీవితంలో మనం చూపించగలుగుతున్నామా? ఒకవేళ చూపించలేకపోతున్నామంటే మనది వేషధారణ మాత్రమే, కానీ క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితము ఒక్కొక్క దగ్గర ఒక రకంగా మారేది కాదు, ఎక్కడైనా ఒకే రకంగా ఉండేది. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముద్రించి ఉండగా ఆయన చేత ముద్రింపబడిన వాడి జీవితము చంచలత్వము కలిగిన జీవితముగా ఉండదు. నిత్యము ఎదిగే జీవితముగా, స్థిరమైన జీవితముగా ఉంటుంది. నీవు నేను అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మనము గ్రహిస్తే ఖచ్చితంగా ఆయనను దుఃఖపరచకుండా ఈ లోకములో రూపాంతరపు జీవితాన్ని జీవించు వారముగా ఉంటాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక.